తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి ఆది పరాశక్తి అయిన ఆ జగన్మాతకు పలు రూపాలు, వివిధ నామధేయాలున్నాయి. ఆ జగన్మాతే అంకాళమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మగా అనేక పేర్లతో పిలువబడుతోంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే ఆ తల్లి రూపమే పోచమ్మ. గ్రామ దేవతగా కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ఆ తల్లి సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భారతీయ ఆర్ష సంస్కృతిలో వైదిక సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే స్థాయిలో గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ఆదరణ ఉంది. ప్రతి గ్రామాన్ని, గ్రామంలోని ప్రజలను, పంటలను, పశుపక్ష్యాదులను కాపాడుతూ గ్రామానికి రక్షగా ఓ దేవత నిలవై ఉంటుందని, ఆమె చల్లని చూపులతోనే గ్రామం సకల సౌభాగ్యవంతమై విరాజిల్లుతుందని జానపదుల విశ్వాసం. ఆ పరంపరలోనే శ్రీ పోచమ్మ తల్లిని భక్తులు ఎలవేల్పుగా ఇంటి దేవతగా కొలుచుకుంటారు. ఈ సంవిధానంలోని శ్రీ పోచమ్మ దేవాలయం సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో నెలకొని ఉంది. మహా తపస్సంపన్నులైన ఎందరో మునులు, మహర్షులు తపమాచరించిన స్థలమిది. ఆ మునుల తపశ్శక్తి వలన, మునుల కోరిక మేరకు ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంది. దట్టమైన అరణ్య ప్రాంతం, రకరకాల మృగాలు సంచరించే ఈ ప్రదేశంలో ఈ ఆలయం అలరారుతోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు అడెల్లి పోచమ్మ తల్లి స్వాగత ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వాగత ద్వారం మధ్య భాగంలో అమ్మవారు సింహవాహనారూఢి అయి వివిధ ఆయుధాలను ధరించి కనిపిస్తుంది. అమ్మవారికి కుడి ఎడమలలో మల్లన్న స్వామి, పోచమ్మ తల్లి మూర్తులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రవేశద్వారం నుండి అడెల్లి పోచమ్మ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాల, ఎత్తైన వృక్షరాజాల మధ్య శ్రీ పోచమ్మ తల్లి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ముందుగా భక్తులు మొక్కుబడిగా తమ తలలీనాలను అర్పించుకోవడానికి కళ్యాణకట్టకు చేరుకుంటారు. అనంతరం సమీపాన్నే ఉన్న అతిపెద్ద పుష్కరిణికి చేరుకుని స్నానాదికాలు కావిస్తారు. ఎటువంటి వ్యాధులున్న వారైనా ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే అవి నయమైపోతాయని భక్తుల నమ్మకం. స్నానాదికాలు చేసిన భక్తులు అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. భక్తులు తమతో తెచ్చుకున్న పూజా సామగ్రితో, బోనాలతో అమ్మవారి ప్రాంగణానికి చేరుకుంటారు. గ్రామ ప్రజల, ప్రముఖుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఇప్పుడొక తీర్థరాజంగా విరాజిల్లుతోంది. 1982 సంవత్సరంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంది. అమ్మవారి ప్రవేశద్వార ప్రాకార గోడపై అమ్మవారి మూర్తి రూపాలు కనిపిస్తాయి. సింహవాహనారూఢి అయి హస్తాలలో వివిధ ఆయుధాలను ధరించి కనిపిస్తూ ఉంటుంది. పరిశుభ్రమైన నీటిలో పసుపు కలిపి ఆ నీటిని పాత్రలలో నింపుకుని వాటిలో వేపమండలు ఉంచుకుని ఆలయానికి తరలి వస్తారు భక్తులు. అమ్మవారి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న బొడ్డురాయికి ఆ జలాన్ని సమర్పిస్తారు. ఈ ప్రక్రియనే సాకబెట్టడం అంటారు. పసుపు నీరు, వేపాకు కలిసి ఎలా చల్లగా ఉంటాయో ఆ విధంగానే ఆ సాక సమర్పించిన వారికి పోచమ్మ తల్లి తన చల్లని దీవెనలు అందజేస్తుందని భక్తుల నమ్మకం. పండుగ రోజున వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఆ పలహారాన్ని సమర్పిస్తారు. 150 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన శ్రీ పోచమ్మ తల్లి అడెల్లి గ్రామ పరిసర ప్రాంత భక్తులకు ఆరాధ్య దైవంగా వినుతికెక్కింది. ఆకర్షణీయమైన రూపంతో, దివ్య తేజస్సుతో, పసుపు మేని ఛాయతో పోచమ్మ తల్లి దృశ్యమానమవుతుంది. గర్భాలయ ప్రవేశం చేసి ఆ తల్లిని దర్శించుకుందాం పదండి. గర్భాలయంలో అమ్మవారు పసుపు మేని ఛాయతో, రజత కిరీటాన్ని ధరించి, విశాల నేత్రాలతో, మల్లెపూల హారాలు ధరించి
ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. అమ్మవారు ఉన్న పీఠం కుడి ఎడమలలో వివిధ దేవతామూర్తుల ప్రతిమలు నిలిచి ఉన్నాయి. ఆ తల్లికి హారతిచ్చి అమ్మవారి కుంకుమ నుదుట ధరించి అమ్మవారికి గాజులు, చీర, రవిక, పువ్వులు, పండ్లు వంటివి స్త్రీలు నివేదించుకుని పూజిస్తూ ఉంటారు. గ్రామ దేవతల పూజా పరంపరలో జాతరలు, ఉత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ముఖ్యంగా పోచమ్మ దేవాలయాలలో జాతరలకు ప్రాధాన్యం ఉంది. అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢ జాతర భక్తుల కోలాహలాల మధ్య సందడిగా కొనసాగుతుంది. ఇక్కడ ఆషాఢ మాసంలోనే కాక ఏడాది పొడవునా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆ విశేషాలేంటో చూడండి. ఆషాఢమాసంలో ప్రతి ఆదివారాన్ని పోచమ్మ ఆరాధకులు అతి పవిత్రంగా భావిస్తారు. ఆదివారం నాడు వేలాది మంది మహిళలు తలారా స్నానం చేసి నూతన వస్త్రాల్ని ధరించి వారి వారి మొక్కుబడుల ప్రకారం బోనాన్ని తయారు చేస్తారు. ఆ బోనాన్ని ఓ పాత్రలో పెట్టి ఆ ప్రసాదం అపవిత్రం కాకుండా ఆ బోనం పాత్రపై అగ్నిహోత్రాన్ని ఉంచుతారు. ఈ పాత్రని తలపై పెట్టుకుని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని బోనాల్ని సమర్పించుకుని మొక్కుబడులను తీర్చుకుంటారు. ఈ సంబరాల్నే బోనాల పండుగగా వ్యవహరిస్తారు. కోటి మహిమల తల్లి పోచమ్మ, మా కోర్కెలు తీర్చు తల్లి పోచమ్మ, కొండ కోనల్లో వెలసింది పోచమ్మ, మా ఇంటి దేవత పోచమ్మ అంటూ మేళ తాళాలతో, వివిధ వాయిద్యాలతో, ఘంటానాదాలతో, భక్తుల ప్రార్థనలతో జాతర స్థలమంతా పోటెత్తిన జనసంద్రమవుతుంది. కొందరు భక్తులు తమ కోర్కెలు నెరవేరాక తులాభారం దగ్గరకు వెళ్లి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడం ఇక్కడ విశేషం. ఇక్కడ బంగారంగా బెల్లాన్ని వ్యవహరిస్తారు. అమ్మవారికి జరిగే జాతరలో గంగనీళ్ల జాతర కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం దసరాకు ముందు వచ్చే ఆదివారం నాడు అమ్మవారి ఆభరణాలు శుద్ధి చేసి తిరిగి ఆ మహాశక్తి పోచమ్మకు అలంకరిస్తారు. ఈ సన్నివేశాన్ని తిలకించడానికి నాందేడ్, మహారాష్ట్ర, నిజామాబాద్, కరీంనగర్ల నుండి అశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే ఇక్కడ వనభోజనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోర్కెలు ఈడేరిన భక్తులు తాము మొక్కుకున్న విధంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. అడెల్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవతామూర్తులను దర్శించుకుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి కుడి చేతి వైపు నాగదేవత మందిరం నెలకొని ఉంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ తల్లి చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి తల్లి ఆశీర్వాదాన్ని గైకొంటారు. కొబ్బరికాయలు కొడతారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. ఇక్కడికి సమీపంలోనే పోతురాజు మండపం ఒకటి కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణ మంటపంలో భక్తులు
తమ కోర్కెలు నెరవేరాలని తమ వద్ద ఉన్న రూపాయి బిళ్లలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. నిలబడితే తమ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి సమీపానే శ్రీ మహాలక్ష్మి పురాతనమైన చిన్న ఆలయం ఉంది. మేడారం సమ్మక్క సారక్కల జాతరల తరువాత అతిపెద్ద రెండవ జాతర ఈ అడెల్లి పోచమ్మ జాతర. గ్రామ దేవత అయిన శ్రీ అడెల్లి పోచమ్మ అశేష భక్తజనుల పాలిట ఆశ్రిత కల్పవల్లిగా, కోరిన కోర్కెలు ఈడేర్చే కొంగు బంగారంగా భాసిల్లుతోంది. 150 సంవత్సరాలకెళ్ళి ఈ అమ్మవారు వెలిసింది ఇక్కడ. మరి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. అమ్మవారి దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క గంగనీళ్ళ జాతర అనే ఉంటుంది. ఆ జాతర మహావైభవం జరుగుతుంది. గ్రామ దేవత అయిన శ్రీ అడెల్లి పోచమ్మ దర్శనం జయకరం, శుభకరం. అడెల్లి పోచమ్మ తల్లి కృప అందరికీ లభించాలని మనసారా ప్రార్థిద్దాం.